హలో అందరికీ, ఈరోజు మరో కథతో మీ ముందుకొచ్చాను. మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, కథలోకి వెళ్దాం. ఒకప్పుడు ఒక అందమైన పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో ఎత్తైన చెట్లు, రంగురంగుల పూలు, తీయని పండ్లు, స్వచ్ఛమైన నీటి వాగులు ఉండేవి. ఆ అడవిలో ఎన్నో రకాల పక్షులు, జంతువులు ఎంతో సంతోషంగా జీవించేవి. అదే అడవిలో ఒక చిన్న ఉడత ఉండేది. అది చాలా చురుకైనది. రోజంతా చెట్లపైకి ఎక్కుతూ దిగుతూ గింజలను సేకరిస్తూ ఉండేది. అదే అడవిలో ఒక అందమైన చిలుక కూడా ఉండేది. చిలుకకు మాట్లాడటం అంటే చాలా ఇష్టం. అది అడవిలోని జంతువుల మాటలను అనుసరిస్తూ అందరినీ నవ్వించేది. ఒకరోజు ఉడత, చిలుక చిలుక ఎక్కడికి వెళుతున్నావు? చిలుక, నేను పండ్లు వెతుక్కుంటూ వెళ్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? ఉడత, నేను రేపటి కోసం గింజలు దాచుకుంటున్నాను. ఎప్పుడైనా ఆహారం దొరకకపోతే ఇవి ఉపయోగపడతాయి. చిలుక, అయ్యో, నువ్వెప్పుడు ముందుగానే ఆలోచిస్తావు. నేను మాత్రం ఈరోజు గురించి ఆలోచిస్తాను. ఉడత, అది మంచిదే, కానీ భవిష్యత్తు గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా. ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. రోజులు గడిచే కొద్దీ ఉడతల మరియు చిలుకల స్నేహం మరింత బలపడింది. చిలుక ఎక్కడికి వెళ్ళినా ఉడతను పిలిచేది. ఉడత కూడా తన దగ్గర ఉన్న గింజలను చిలుకతో పంచుకునేది. ఒకరోజు చిలుకకు ఒక పెద్ద జామ పండు దొరికింది. చిలుక, ఉడత, చూడు, నాకు ఎంత పెద్ద జామ పండు దొరికిందో. ఉడత, వావ్, చాలా బాగుంది, నువ్వే తినేయొచ్చు. చిలుక, లేదు, మనిద్దరం కలిసి తిందాం. స్నేహితులతో పంచుకుంటేనే ఆహారం మరింత రుచిగా ఉంటుంది. ఉడత, అదే నిజమైన స్నేహం. ఇద్దరూ ఆ జామ పండును పంచుకొని తిన్నారు. కొన్ని రోజుల తర్వాత అడవిలో వర్షాలు తగ్గిపోయాయి. చెట్లకు పండ్లు తగ్గిపోయాయి. వాగుల్లో నీరు కూడా తగ్గిపోయింది. చాలా జంతువులకు ఆహారం దొరకడం కష్టమైంది. చిలుక చాలా దూరం వెళ్ళింది, కానీ ఒక్క పండు కూడా దొరకలేదు. చిలుక, అయ్యో, ఈరోజు నాకు ఏదో ఒకటి దొరికిందేమో అనుకుంటే ఒక్కటి కూడా దొరకలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? చిలుక బాధతో ఉడత దగ్గరికి వెళ్ళింది. చిలుక, ఉడత, నాకు చాలా ఆకలిగా ఉంది. ఉడత, బాధపడకు చిలుక, నా దగ్గర కొన్ని గింజలు ఉన్నాయి, మనిద్దరం వాటిని పంచుకుందాం. చిలుక, కానీ అవి నీ కోసం దాచుకున్నావు కదా. ఉడత, నువ్వు నా స్నేహితురాలివి. నీకు అవసరమైనప్పుడు సహాయం చెయ్యకుండా నేను ఒంటరిగా తింటే ఆ గింజలకు విలువ ఏముంటుంది? చిలుక ఆనందంతో ఉడతను చూసింది. చిలుక, నువ్వు నిజంగా మంచి స్నేహితుడివి. ఒకరోజు ఉడత ఆహారం కోసం అడవిలోని మరో ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద గింజలు వెతుకుతుండగా అకస్మాత్తుగా ఒక వేటగాడు వేసిన వలలో దాని కాళ్ళు చిక్కుకుంది. ఉడత,
అయ్యో, నా కాలు చిక్కుకుంది, ఎవరైనా నన్ను కాపాడండి. ఉడత ఎంత ప్రయత్నించినా వల నుంచి బయటపడలేకపోయింది. అదే సమయంలో ఆకాశంలో ఎగురుతూ చిలుకకు ఉడత అరుపు వినిపించింది. చిలుక, అది ఉడత గొంతులా ఉంది, ఏదో ప్రమాదంలో ఉన్నట్టుంది. చిలుక వెంటనే ఆ దిశగా ఎగిరింది. అక్కడ ఉడత వలలో చిక్కుకొని ఉండటం చూసి చిలుకకు చాలా బాధ వేసింది. చిలుక, ఉడత, భయపడకు, నేను నిన్ను తప్పకుండా కాపాడుతాను. ఉడత, చిలుక, ఈ వల చాలా బలంగా ఉంది, నువ్వు ఏం చేయగలవు? చిలుక, స్నేహితుడికి సహాయం చేయడానికి చిన్నదైనా పెద్దదైనా ప్రయత్నం చేయాలి. చిలుక వెంటనే చుట్టుపక్కల చూసింది. కొంత దూరంలో పదునైన రాయి కనిపించింది. చిలుక ఆ రాయిని తన ముక్కుతో తీసుకువచ్చి వల దగ్గర పడేసింది. చిలుక, ఉడత, ఆ రాయిని ఉపయోగించి వల తాడు కొయ్యడానికి ప్రయత్నించు. ఉడత ధైర్యం తెచ్చుకొని రాయితో వల తాడును కొరుకుతూ లాగుతూ ప్రయత్నించింది. కొంతసేపటి తర్వాత ఛట్ అని వల తెగిపోయింది. ఉడత, నేను బయటపడ్డాను. చిలుక, అయ్యో, నువ్వే క్షేమంగా ఉన్నావంటే చాలు. ఉడత, నన్ను కాపాడింది నువ్వే, నేను ఎప్పటికీ ఈ స్నేహాన్ని మర్చిపోను. ఇద్దరి స్నేహాన్ని ఒక కాకి గమనించింది. అది వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా అంది. కాకి, మీ ఇద్దరి స్నేహం చాలా గొప్పది, కానీ గుర్తుంచుకోండి, జీవితంలో కష్టాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. అందుకే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. చిలుక, అవును కాకి అన్నయ్య, మనం కలిసి ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలం. ఉడత, నిజమే, ఒంటరిగా ఉన్నప్పుడు మన బలం చిన్నదిగా కనిపించవచ్చు, కానీ స్నేహితుడు తోడుగా ఉంటే మన ధైర్యం పెరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వర్షాలు కురిశాయి. అడవి మొత్తం పచ్చగా మారింది. చెట్లకు పండ్లు పూసాయి. వాగుల్లో నీరు ప్రవహించింది. అడవిలోని జంతువులన్నీ సంతోషించాయి. ఉడత తన సేకరించిన గింజలను అందరితో పంచుకుంది. చిలుక కూడా చెట్లపై ఉన్న పండ్లను ఇతర పక్షులకు చూపించింది. చిలుక, ఉడత, మనం స్నేహితులుగా ఉండటం ఎంత ఆనందంగా ఉందో కదా. ఉడత, అవును చిలుక, నిజమైన స్నేహం అంటే సంతోషంలో మాత్రమే కాదు, కష్టంలో కూడా ఒకరికొకరం అండగా నిలబడటం. చిలుక, అయితే మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఉడత, ఎప్పటికీ. ఇద్దరూ సంతోషంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఆ రోజు నుంచి ఉడత, చిలుక అడవిలో అందరికీ ఆదర్శ స్నేహితులుగా మారారు. వారు ఒకరినొకరు ఎప్పుడూ మోసం చేయలేదు, కష్టంలో వదిలిపెట్టలేదు, తమ దగ్గర ఉన్నదాన్ని పంచుకున్నారు. నీతి: నిజమైన స్నేహం అంటే సంతోషాన్ని పంచుకోవడం మాత్రమే కాదు, కష్టంలో తోడుగా నిలబడి అవసరమైనప్పుడు సహాయం చేయడం.